హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాహు మహాదశ గురించి మాట్లాడుకుందాం. చూడండి, రాహు మహాదశ చూడండి, ఇది జ్యోతిష శాస్త్రంలో 18 సంవత్సరాలు రాహు మహాదశ ఉంటుంది. శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, రాహు మహాదశ 18 సంవత్సరాలు ఉంటుందని మనం చెప్పచ్చు. చూడండి, రాహు దశలో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అంటే అనుకోని విధంగా సంఘటనలు జరుగుతాయని మనము 100% చెప్పొచ్చు. మనము ఒకటి ఊహిస్తే ఇంకొక విధంగా చెప్పొచ్చు. అంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ చూడండి, రాహు మహాదశలో కూడా చాలామందికి అన్ఎక్స్పెక్టెడ్గా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే రాహువు అటువంటి అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్కి కారకత్వం వహిస్తాడు. కాబట్టి ఆ దశ వచ్చినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయేలాగా చేస్తాడు. ఇంకా ఈ 18 సంవత్సరాలు రాహు బలంగా ఉంటే ఏ విధంగా ఫలితాలు ఇస్తాడో చెప్దాం. చూడండి, రాహువు ఉపచయాల్లో 10, 11, 3 ఇటువంటి స్థానాల్లో భలే యోగిస్తాడని చెప్పొచ్చు. చూడండి, నేమ్ అండ్ ఫేమ్ 10th హౌస్లో ఉంటే రాజకీయాలకి ఎక్సలెంట్గా ఉంటుంది. 11లో ఉంటే ఇక దాన్ని అనుభవించటం అంటే తన జీవితంలో జాతకస్తుడు తన జీవితంలో అనుభవించే విషయాల పట్ల ఇంకా తారాస్థాయిలో ఉంటాడని చెప్పొచ్చు. సరే, ఎట్లా అంటే చూడండి, ఊహించిన విధంగా అవకాశాలు, తను ఎక్కడికి పోతే అక్కడికి అవకాశాలు లభిస్తాయి. ఊహించిన విధంగా విజయం, తను గెలుస్తాడు అనుకోడు కానీ తను గెలుస్తాడు. తనకి ఈ అవకాశం వస్తుందనుకోడు కానీ అవకాశాలు వస్తాయి. తర్వాత విదేశాలకి వెళ్తాడనుకోడు కానీ విదేశాలకు వెళ్తాడు. తర్వాత ఆధ్యాత్మికంగా కూడా కొద్దిగా ఈ ప్లానెట్ అనేది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ బలహీనంగా ఉంటే అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా చావు, అన్ఎక్స్పెక్టెడ్గా వివాహం, తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ విషయాలు అంటే నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తే బీభత్సంగా ఎక్స్ట్రీమ్గా ఇస్తాడు రాహు. ఒకవేళ తీసేస్తే ఎక్స్ట్రీమ్గా తీసేస్తాడు. సో ఈ రాహుతో వచ్చినటువంటి ప్రాబ్లం అంతా కూడా ఇదేనండి. సో ఎప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు. ఆ విధంగా ఉంటుంది ఈ రాహు యొక్క 18 సంవత్సరాల దశ. ఆందోళనలు, విపరీతమైన ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, మానసికంగా అస్థిరత, చిందరవందర గందరగోళం, మోసం. చూడండి, ఎక్కువ మంది రాహు మహాదశలో మోసాలు చేస్తుంటారు. రాహు బలంగా ఉంటే వీరికి స్ట్రెంగ్త్ వస్తుంది. వేరే వాళ్ళని మోసం చేసేంత స్ట్రెంగ్త్ వీళ్ళకి ఉంటుంది. రాహు కానీ బలహీనంగా ఉంటే వారు ఎదుటి వ్యక్తి చేత వీరు ఎక్కువ మంది చేత మోసాలకి గురవుతూ ఉంటారు, మోసపడిపోతుంటారు. వీళ్ళు మోసపోతూ ఉంటారు. ఎక్కువగా ఆ జాతకస్తుడు మోసపోతున్నాడంటే రాహు బలహీనంగా ఉండి ఆ దశ ఉన్నప్పుడు ఆ విధంగా జరుగుతుందని మనం 100% ప్రిడిక్టివ్ రూల్గా చెప్పుకోవచ్చు. చూడండి, దీంట్లో కొన్ని పరిహారాలు చేయాల్సి వస్తుంది. మద్యం, తర్వాత మాంసాహారం వీటిని మానుకోవాల్సి వస్తుంది. అబద్ధాలు, మోసపూరితమైన పనులు కొంచెం దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ రాహు గురించి. మరొకసారి చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్. చూడండి, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, అంటే క్లయింట్, తను రాహు మహాదశలో అకౌంట్లో ఫ్రాడ్ చేశాడు. ఫ్రాడ్స్ అంటే ఏదైనా సరే కష్టపడకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఎక్స్ట్రీమ్ కావాలి, ఎక్కువగా సంపాదించాలి అనేటువంటి కోరికని ఈ రాహు ఇచ్చేస్తాడు ఫ్రెండ్స్. రాహు యొక్క ఉద్దేశం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి రాహుమఖ దశ కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిందేను అని చెప్పాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ రాహు మహాదశ గురించి. చూడండి, మీలో ఎవరికైనా కన్సల్టేషన్ గురించి నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబరు, థంబ్నైల్స్ మీద ఫోన్ నెంబర్స్ ఇస్తాను. దానికి ఫోన్ చేసి నాకు కాంటాక్ట్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.